రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ. ఈ మేరకు గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 30న మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహించే రైతు పండుగ మహాసభలో మండలానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్కు హాజరైనటువంటి మన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు మరియు మండల్ ప్రెసిడెంట్ గారు, మన కాంగ్రెస్ పెద్దలు, లీడర్లు, నాయకులు, మన రైతులు, అలాగే మన ప్రెస్ సోదరులు, వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన కాంగ్రెస్ ప్రభుత్వము మన శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు 28, 29, 30 తేదీలలో రైతు మహాపండగ జరుపుకోవడం జరుగుతుంది. 28 రోజు మహబూబ్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సభకు మన రైతులు అందరూ హాజరు కావాలి. అక్కడ మన వ్యవసాయ పనిముట్లు, కొత్త పరికరాలను ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. వాటిని మనం చూసి వాటికి మనకు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన రైతులందరూ హాజరు కావాలని కోరుకుంటూ, అదే రోజు మళ్ళీ 30 తారీఖు రోజు మన వ్యవసాయ శాస్త్రవేత్తలందరినీ పిలుచుకొని అదే రోజు మన రేవంత్ రెడ్డి గారు సాయంత్రం రావడం జరుగుతుంది. ఆ మహాసభకు మనం కూడా అందరం హాజరయ్యి ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈసారి పండించిన వరి ధాన్యం మునుపెన్నడూ లేని విధంగా చాలా ఎక్కువ పండింది. అది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తొలిసారి మన ప్రభుత్వం రాగానే ఇంత పెద్ద మొత్తంలో వరి ధాన్యం పండినందుకు చాలా గర్విస్తున్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి ఈ వరి పంట ఇట్లా రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మనము ఈ సభను ఇంత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ముగిస్తున్నాను.